హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కన్నా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ గైస్, సో పండగ కాబట్టి గ్రాసరీస్ తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఉంటాయో లేదో రేగి పండ్లు, షుగర్ కేన్, పూలు అంతా వేసి మిక్స్ చేసి బేబీ మీద వేస్తారు కదా, సో అవన్నీ దొరుకుతాయో లేదో ఇక్కడ. సో ఇంక ఈరోజు హంట్ చేసి మీకు మొత్తం నేను గ్రాసరీ స్టోర్ అంతా చూపిస్తా, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. Bhuvi, what is that? Apple. Where are we going? Shopping, Oh, పడిపోయింది. What's your name? Good job. ఇంకా ఇండియన్ స్టోర్కి వచ్చేసామన్నమాట. చాయ్ సమోసా అని చెప్పి ఫస్ట్ ఇక్కడ చూసేసి నెక్స్ట్ ఏమైనా దొరకకపోతే ఇంకా నెక్స్ట్ స్టోర్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఇంకా లోపల వచ్చాను వెజిటేబుల్ సెక్షన్స్కి. ఇంక ఎంట్రీ అవ్వగానే ఫుల్ చెరుకు, కైట్స్, ముగ్గులు, రంగోలి అంతా పెట్టున్నారనమాట. వావ్ అనిపించింది. ఆ కైట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ థీమ్స్తో కిడ్స్కి బాగా అట్రాక్ట్ చేయడానికి. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఫుల్గా ఫ్రెష్గా పెట్టేశారనమాట. ఇక్కడ ఏదైనా కూడా ఫుల్ కాస్ట్లీగా ఉంటుంది. ఇంకా రేగిపళ్ళు కోసం ఎతుకుతూ ఉంటే పెద్ద రేగిపళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇవన్నా పోద్దాంలే కట్ చేసి అని చెప్పి బ్యాకప్కి తీసి పెట్టుకున్నాము ఇది. అండ్ ఫ్రీజర్లో కూడా వేరే రేగిపళ్ళు ఉన్నాయి, ఇంకా చిన్న సైజు, అవి కూడా బ్యాకప్కి తీసి పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా చెరుకు, టెంకాయ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా పూజ రోజు ఏమేమి పెట్టాలో ఫ్రూట్స్, టెంకాయ, పూలు అండ్ భోగి పళ్ళకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇంకా భోగి రోజు మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి చికెన్ తీసేసుకున్నాం ఇక్కడ. ఈవినింగ్ అయితే చాయ్ పడాల్సిందే. సో ఇంకా ఇరాన్ చాయ్ తీసేసుకొని కొంతసేపు రిలాక్స్ అయ్యామన్నమాట, నేను, మా హస్బెండ్ అండ్ భూవి పాప. కొన్ని స్నాక్స్ తినేసి టీ పెడితే ఎంత రిలాక్స్గా ఉంటుందో అసలు మైండ్. దాంట్లో ఇరాన్ చాయ్ అంటే బెస్ట్ అనమాట. ఇక్కడ మేము వెళ్ళిన రోజు మసాలా పూరి ఉన్నింది. అబ్బా ఎన్ని రోజులైందిరా బాబు మసాలా పూరి తిని అనిపించింది. ఇంట్లో చేసుకుంటాము కానీ బయట బండి మీద వేడి వేడిగా ఇస్తే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది కదా. సో ట్రై చేద్దామని అది తీసుకున్నాం. బట్ నాకు ఇండియా టేస్ట్ రాలేదన్నమాట, ఏదో కూర తిన్నట్టు నాకు నచ్చలేదు. ఇంకా రేగిపళ్ళు ఇక్కడ కూడా దొరకలేదని చెప్పి వేరే ఇండియన్ మార్ట్కి వెళ్ళామన్నమాట. ఇది కొత్తగా పెట్టారనమాట, దేశీ మార్ట్. ఇంకా ఎంట్రీలో ఇక్కడ కూడా చెరుకులు, కైట్స్, రంగోలి, ముగ్గులు వేయడానికి రంగోలి పెట్టున్నారు డిఫరెంట్ కలర్స్తో. అండ్ ఇక్కడ కూడా వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ బుల్లి బుల్లి గోవాస్ ఉన్నాయన్నమాట. చాలా రోజులు అయిపోయింది గోవా తిని. అండ్ దూరగా ఉండేవి మా ఆయన ఎరుతూ ఉన్నాడనమాట. సో ఇక్కడ కూడా దొరకలేదని చెప్పేసి ఇంకా ఫైనల్గా అమెరికన్ స్టోర్కి వెళ్ళాము. సో రేకాల్ బదులు ఈ క్యాన్బెరీస్ యూస్ చేశారనమాట పిల్లలకి వేయడానికి. సో ఇంకా అవి తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాము. పబ్లిక్స్ అని చెప్పి ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ దొరికాయి, ఇంక తీసేసుకున్నాం. ఇక్కడ భువి పాప వాళ్ళ డాడీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఫన్గా. ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలంటే గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే లోకల్ టెన్నిసీ వాళ్ళు ఈ రియల్ హనీ అని పెట్టారు. సో ట్రై చేద్దామని తీసుకున్నాము. ఇంకా చూడాలి ఇది ఎలా ఉందో అని చెప్పేసి.
ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయేసే లోపల నైట్ అయిపోయింది. సో, ఆన్ ద వే బావ, అక్క వాళ్ళు వస్తూ ఉన్నారనమాట చార్లెట్ నుంచి. సో, మేము కూడా ఆన్ ద వే ఉన్నామని చెప్పి ఒక ప్లేస్‌కి రమ్మని చెప్పాము. సో, అక్కడ పోయి మీట్ అవుతున్నాం ఇప్పుడు. సో, ఫైనల్లీ దే ఆర్ హియర్ అనమాట. హలో. హాయ్ యశు, ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఏ డువిగడా. ఇంకా అందరము మీట్ అయ్యేసి కొంచెంసేపు కబుర్లు చెప్పేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బోయ్ పాప ఫుల్ స్లీపీ మోడ్లో ఉంది, టయర్డ్ అయిపోయింది ఫుల్ ఎగిరి షాపింగ్ చేసి. సో ఇంక ఇంటికి వచ్చేసి అన్ని గ్రాసరీస్ సర్దేశాను అనమాట. పూజకి పూజ రూమ్లో పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్కి ఉప్మా చేసుకున్నాము. మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని పనుకొనేసాము, నెక్స్ట్ డే భోగి కదా అని చెప్పేసి. నా చేతిలో బొక్కే చూస్తున్నారు కదా, అది $12 అనమాట. అదంతా గుర్తు ఫ్లేవర్స్ చాలా కాస్ట్లీ ఇక్కడ ఫ్లేవర్స్. అండ్ ఈ రేకల్ కవర్ కూడా 2000 రూపీస్. సో కానీ టేస్టీగా ఉన్నాయి, బాగా మంచిగా అందరం ఎంజాయ్ చేసాము. ఇంకా పూజకు కావాల్సినంత సపరేట్ చేసాను. ఆ మామిడి ఆకులు అయితే $2 పడింది, 300 రూపీస్ జస్ట్ ఒక కొమ్మ. సో ఇంకా మొత్తం సర్దేశాక ఇంకా కట్టెలు లేవని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. సో ఇంకా వాల్మార్ట్కి వెళ్ళాము. సో అక్కడ కట్టెలు తీసుకున్నాం భోగికి. ఇంకా వుడ్ స్టిక్స్ తీసేసుకొని బిల్లింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఫ్యామిలీ అందరము భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే మా భువి భోగి పళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.